హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి భక్తిదేవి యొక్క కథ. ఈరోజు మీరైతే భక్తిదేవి పూర్తి కథనైతే వినబోతున్నారు. ఈ కథ చాలా బాగుంటుంది. ఈ వీడియోలో ఏమేమి ఉంటాయి అనే కొన్ని విషయాలు అయితే చెప్తాను. సో వాటి వల్ల మీకు వీడియో మీద ఇంట్రెస్ట్ వస్తుంది, అలాగే ఎందుకు చూస్తున్నారనేది మీకు బాగా అర్థమవుతుంది. అందులో ఫస్ట్ది ముఖ్యమైనది ఏంటంటే, ఈ కలియుగంలో శ్రీమద్ భాగవతం అనేది ఎంత ఇంపార్టెంటో చెప్తుంది ఈ వీడియో. అసలు ఒక్క భాగవతాన్ని ఎన్నిటితో పోలుస్తారో తెలుసా? మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక ఆ నెక్స్ట్ వచ్చేసి స్వయంగా భక్తిదేవి గురించే, ఆమెకొచ్చిన కష్టాలేంటి, నారద మహర్షి ఆమెకొచ్చిన కష్టాలని ఏ విధంగా తొలగించాడు అనేది చూస్తాం. ఇక అలాగే ఈ వీడియోలో ఈ కలియుగంలో అధర్మం చాలా ఉంది కదా, దీన్ని దేవుడు ఎందుకు అలా చూస్తూ ఉండిపోయాడు, దీనికి ఏదైనా చేయొచ్చు కదా అనే ఒక ప్రశ్నకి మంచి సమాధానం కూడా ఉంటుంది. ఆ తర్వాత మనం భాగవతం చదవడానికి పాటించాల్సిన నియమాల గురించి అయితే ఉంటాయి. ఇవన్నీ కేవలం టీజర్స్ అన్నమాట, వీడియోలో చాలా ఉంటాయి. సో ఇక మనం ఏమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, మనమైతే కథలోకి వచ్చేసాం. ఇక మన కథ మొదలయ్యేది సనకాది మహర్షుల ద్వారా. ఆ నలుగురు గొప్ప మహర్షులు ఒకానొక నాడు బద్రీనాథ్ క్షేత్రానికైతే వస్తారనమాట. ఆ వచ్చిన మహర్షులకి అటు ఇటు ఏదో కోల్పోయిన వాడి వలె తిరుగుతూ ఉన్న నారద మహర్షి కనిపిస్తాడు. అప్పుడు వాళ్ళు నారద మహర్షిని ఇలా ప్రశ్నిస్తారు. ఓ మహర్షి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరిగి ఇంత తొందరగా ఎక్కడికైనా వెళ్తున్నారు? సర్వస్వం కోల్పోయిన వ్యక్తి వలె మీరు దేనికోసమని బాధపడుతున్నారు? అయినా మీలాంటి మహానుభావులకు ఇది సముచితం కాదు కదా, దీనికి కారణమేంటో తెలపండి అని అడుగుతారు. అప్పుడు నారద మహర్షి వారితో ఇలా అంటాడు. ఓ మహర్షులారా, నేను ఈ భూమిని అన్ని లోకాల కల్లా గొప్పదని భావించి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పుష్కరము, ప్రయాగ, కాశీ, గోదావరి, శ్రీరంగము ఇలాంటి అనేకమైన తీర్థస్థానములందు తిరుగుతూ ఉన్నాను. ఇన్ని తిరిగినా కూడా ఏ క్షేత్రమునందైనా నాకు కొంచెం కూడా మనశ్శాంతి కలగలేదు. ఎందుకనగా ఇది అధర్మానికి సహాయపడే కలియుగం కాబట్టి. ఈ కలి ప్రభావం వల్ల భూమి మీద మంచి గుణాలు పాటించే మానవులే కరువైపోయారు. అందుకే ఈ భూమి మొత్తం ఇంత అల్లకల్లోలమైపోయి భయంకరంగా మారిపోయింది. ఇక్కడ నారద మహర్షి కలియుగంలో ఉండే లక్షణాల గురించి చాలా విషయాలు చెప్తాడు. మనం అవన్నీ చెప్పుకోలేం కాబట్టి స్కిప్ చేశాను. ఇక ఆ తర్వాత నారద మహర్షి ఇలా చెప్తాడు. ఓ సనకాది మహర్షులారా, ఈ విధంగా నేను భూమి మొత్తం సంచరిస్తూ కలియుగంలో ఉండే దారుణాలను చూస్తూ చూస్తూ శ్రీకృష్ణునికి నిలయమైన యమునా నది తీరానికి చేరితిని. సో ఇప్పుడు మొత్తానికి ఇంతసేపటికి మనం అసలు కథలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడే నారద మహర్షి భక్తిదేవిని చూస్తాడు. నారద మహర్షి చెప్పడం కొనసాగిస్తున్నాడు. ఓ మహర్షులారా వినండి, నేను అలా భూమి మొత్తం తిరుగుతూ యమునా తీరానికి వెళ్ళాను. అక్కడ నేను ఒక గొప్ప ఆశ్చర్యాన్ని చూశాను. ఆ దృశ్యం ఏమనగా, ఆ యమునా నది తీరాన అక్కడ ఒక యువతి తీవ్రమైన దుఃఖంతో బాధపడుతూ కూర్చుని ఉంది. ఆ యువతితో పాటు ఇద్దరు ముసలి వాళ్ళు ఆమె పక్కనే క్రిందపడి ఉన్నారు. కొంతసేపటికి ఆమె వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్లకు సేవలు చేస్తూ ఏడుస్తూ ఆమెని రక్షించే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇక ఆమె చుట్టూ నలువైపులా వందల మంది స్త్రీలున్నారు. వారందరూ ఎంతగానో ఈమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఈమె మాత్రం దుఃఖం వీడట్లేదు. ఇక కొద్ది దూరం నుండి ఇదంతా చూస్తున్న నేను ఆమె దగ్గరికి వెళ్ళాను. నన్ను చూసిన ఆమె లేచి నిలబడి చాలా బాధతో నాతో ఇలా అన్నది. మహాత్మా నారద మహర్షి, ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ మీ వంటి వారి దర్శనం లభించదు. అలాంటి మీరు ఇప్పుడు నా ఎదురుగా ఉన్నారు. మీరు దయచేసి ఇక్కడ కాసేపు ఉండి నా బాధను తొలగించండి. ఇదంతా విన్న నారద మహర్షి ఇలా అడుగుతున్నాడు. దేవి, నీవు ఎవరవు? ఈ ఇద్దరు పురుషులు నీకేమైతారు? నీ చుట్టూ చేరిన ఈ అందమైన స్త్రీలు ఎవరు? నీవు ఇంతగా బాధపడడానికి గల కారణమేమిటో వివరంగా చెప్పుము. ఈ విధంగా ప్రశ్నించిన నారద మహర్షితో ఆమె తన గురించి చెప్పుకోవడం మొదలుపెట్టింది. ఆమె పేరు భక్తి అని, ఆమె పక్కన ఉన్న ఇద్దరు ముసలి వాళ్ళు ఎవరో కాదు, ఆమెకు కొడుకులవుతారని. వారి పేర్లు ఒకరేమో జ్ఞానము, ఇంకొకరేమో వైరాగ్యము అని. ఇక ఆమె చెప్తుంది, వాళ్ళకి ఆ ముసలితనము కాలప్రభావం వల్ల వచ్చిందంట. ఆ తర్వాత ఆమె చుట్టూ ఉండేవాళ్ళు సాక్షాత్తు నదులంట. నదులు అలా దేవతా స్త్రీలుగా ఉండి ఆమెకు సేవ చేస్తున్నారు. ఆమె దుఃఖానికి గల కారణం గురించి కదా నారద మహర్షి అడిగాడు. ఇప్పుడు దాని గురించి ఆ భక్తిదేవి చెప్తుంది. ఓ మహర్షి, నేను ద్రవిడ దేశంలో పుట్టాను, కర్ణాటకలో పెరిగాను, మహారాష్ట్రలో అక్కడక్కడ నన్ను సత్కరించారు. కానీ గుజరాత్లో మాత్రం అక్కడ ఉన్న భయంకరమైన కలియుగ ప్రభావం చేత నన్ను ముసల్తనం వచ్చి పట్టుకున్నది. ఈ విధంగా నేను చాలా కాలం అలానే ఉన్నాను. నా శక్తి మొత్తం క్షీణించిపోయింది. నా ఇరువురు కుమారులు కూడా శక్తిహీనులైపోయారు. ఇక వెంటనే నేను బృందావనం చేరాను. అక్కడికి వెళ్ళిన వెంటనే శ్రీకృష్ణుడి మహిమ వల్ల నేను తిరిగి పరమ సుందరిగా అయ్యాను. నా శక్తి కూడా నాకు తిరిగి వచ్చింది.
కానీ నా కుమారులు మాత్రం అలానే ఉండిపోయారు. వీరిద్దరినీ బాగు చేయడం కోసం నేను వేరే ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నాను. కానీ వీళ్ళు చూస్తేనేమో ముసలివాళ్ళై శక్తిహీనులై అలసిపోయి దుఃఖిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని వెంట పెట్టుకొని నేను ఎక్కడికని వెళ్ళను? ఇది ఎంతయో దారుణము కదా. ముసలితనము మమ్మల్నెలా పట్టుకుంటుంది? అలాగే తల్లి యవ్వనంలో ఉండగా కుమారులు వృద్ధులే ఉండుట ఎంతయో విచిత్రము కదా. ఇంతటి దారుణాలకు కారణమేమిటో నాకేం అర్థం కావటం లేదు. నా కొడుకుల్ని ఎలా ఉద్ధరించాలో తెలియకే నేను ఇంత బాధపడుతున్నాను. ఈ విధంగా భక్తిదేవి నారద మహర్షికి తన గురించి మొత్తం చెప్తూ వీటన్నిటికీ గల కారణమేమిటో చెప్పమని నారద మహర్షిని అడుగుతుంది. ఇప్పుడు నారద మహర్షి భక్తిదేవి బాధ మొత్తం విని తన జ్ఞాన దృష్టితో ఆమె దుఃఖాలకు కారణమేంటో కనుక్కొని భక్తిదేవితో ఇలా అంటున్నాడు. బాల, నేనిప్పుడు చెప్పబోయేది బాగా వినుము. ఇప్పుడు నడుస్తున్నది అతి భయంకరమైన కలియుగము. ఈ యుగంలో ప్రజలు మూర్ఖులై అజ్ఞానులై దురలవాట్లకు బానిసలై జీవిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా సత్పురుషులేమో బాధపడుతున్నారు, నీచులేమో సుఖాలు అనుభవిస్తున్నారు. ప్రజల్లో సత్వగుణాలు, సాంప్రదాయాలు, మంచితనం లాంటివి కనుమరుగైపోయాయి. ఇక్కడ నారద మహర్షి భూమి మొత్తం తిరుగుతూ గమనించిన విషయాలు చెప్తున్నాడనమాట. ఇంకా నారదుడు చెప్తూ ఇలా అంటున్నాడు. దేవి, క్రమక్రమంగా ఈ భూమి ప్రతి సంవత్సరం ఆదిశేషునికి కూడా మోయడానికి భారం అవుతుంది. ఇప్పుడు ఈ భూమి తాకడానికే కాదు, చూడటానికి కూడా చాలా కష్టంగా ఉంది సుమా. అయితే నీవు సరిగ్గా బృందావనం చేరడం వల్ల అక్కడ భక్తి సర్వదా ఉంటుంది కాబట్టి నువ్వు బాగుపడ్డావు. నీ పుత్రులకు అక్కడ కొంత ఆత్మశాంతి లభించినా కూడా వారిని మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. అందుకే వారిద్దరూ ఎవరికిని కనిపించడం లేదు. అందువల్లనే వాళ్ళు ఇలానే దీనస్థితిలో ఉండిపోయారు. కాబట్టి ఇది కేవలం కలియుగ ప్రభావమే తప్ప మీ దోషం ఏం లేదని మీరు గ్రహించండి. ఈ విధంగా నారద మహర్షి ఇది కలిపురుషుడి ప్రభావం అని చెప్పిన తర్వాత భక్తిదేవి ఒక మంచి ప్రశ్న అడుగుతుంది. అయితే మహర్షి, ఇంతటి దారుణమైన భయంకరమైన కలిపురుషుణ్ణి సంహరించకుండా పరీక్షిత్ మహారాజు ఎలా ఊరుకున్నాడు? అతన్ని ఎలా వదిలిపెట్టాడు? సో దీన్ని బట్టి మనకేమర్థమైందంటే ఈ సంభాషణ జరిగే టయానికి పరీక్షిత్ రాజుగా ఉన్నాడని మనకు అర్థమవుతుంది. భక్తిదేవి ఇంకా అడుగుతుంది. ఈ కలి ప్రవేశించిన వెంటనే సమస్త వస్తువుల యొక్క సారం మొత్తం తగ్గిపోయిందే. ఇంతటి దారుణాన్ని కరుణామయుడైన శ్రీహరి ఎలా ఊరుకున్నాడు? ఇంతటి అధర్మం జరుగుతున్నా కూడా ఆయన ఎలా సహిస్తున్నాడు? ఓ మహర్షి, మీరు మాత్రమే నా ఈ సందేహమును తొలగించగలరు. దయచేసి దీనికి కారణమేంటో చెప్పండి అని భక్తిదేవి వినయంగా అడుగుతుంది. సో భక్తిదేవి అడిగిన క్వశ్చన్ మనలో చాలామందికి వచ్చే ఉంటుంది. సో అంతే కదా, మరి ఈ కలియుగంలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి బయట, చెప్పుకుంటే అసలుకి మైండ్ పోతుందన్నమాట. మన వేదాలకి సత్యయుగానికి కలియుగానికి ఉండే డిఫరెన్స్ చూసుకుంటే మరి ఇంతటి దారుణాలు జరుగుతున్నా కూడా ఆ శ్రీ మహావిష్ణువు చూస్తూ ఎలా ఊరుకున్నాడు? ఆయనకు అధర్మం అంటే పడదు కదా, మరి వచ్చి ప్రపంచాన్ని మొత్తం ధర్మం వైపు నడిపించవచ్చు కదా. మరి ఇన్ని దారుణాలు జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నాడు అని మనలో ఉండే క్వశ్చన్నే భక్తిదేవి నారదుని అడిగింది. ఇప్పుడు నారద మహర్షి మనందరిలో ఉండే ఈ క్వశ్చన్కి సమాధానం చెప్తున్నాడు. ఆయన భక్తిదేవితో ఇలా అంటున్నాడు. బాలా, నీవు అడిగిన దానికి పూర్తిగా సమాధానం చెప్తాను. నీవు శ్రద్ధగా వినుము, అప్పుడు నీ దుఃఖం దూరం అవుతుంది. ఇలా అంటూ నారదుడు చెప్తున్నాడు. శ్రీకృష్ణుడు ఎప్పుడైతే భూమిని వదిలి వెళ్ళిపోయాడో ఆనాటి నుండే కలియుగం ప్రవేశించింది. ఇది సమస్త సాధనముల యొక్క సారాన్ని మొత్తం తగ్గించి వేయసాగింది. ఒకానొక సమయంలో పరీక్షిత్ మహారాజు కలిపురుషుణ్ణి చూశాడు. అప్పుడు ఆయన అతన్ని సంహరించాలని చెప్పి వెళ్ళాడు. పరీక్షిత్ మహారాజు కలిపురుషునికి ఎదురుగా నిలబడేసరికి ఆ కలిపురుషుడు చాలా భయంతో దీనుడు వలె ముఖం పెట్టి రాజును శరణు వేడుకున్నాడు. శరణు వేడిన వాళ్ళని రాజు హింసించకూడదు కదా. ఆ తర్వాత యుగధర్మాలు భవిష్యత్తు గురించి బాగా తెలిసిన మహారాజు కలిపురుషుణ్ణి వధించకుండా వదిలిపెట్టాడు. దానికి కారణం ఏమనగా తపస్సులు, యజ్ఞములు మొదలైన వాటి వల్ల లభించని పుణ్యఫలం కూడా కలిపురుషుడు ఉండే యుగంలో కేవలం శ్రీహరి సంకీర్తనం వల్లనే సంపూర్ణంగా లభిస్తుంది. దీనివల్లనే కలియుగం చాలా అధర్మయుగం అయినప్పటికీ కలియుగ ప్రజల కోసం, వారి బాగు కోసమే కలిని ఉండుటకు అనుమతించాడు. దేవి, నిజానికి ఈ యుగంలో జరిగే అనర్థాలు అన్నిటికీ యుగధర్మమే కారణం తప్ప ఇందులో దోషం ప్రజలది కాదు, ఎవరిది కాదు. అందుకే ఆ లక్ష్మీనాథుడు దగ్గరలో ఉండి కూడా ఇదంతా సహిస్తూ వస్తున్నాడు. ఇక ఇదంతా వింటున్న భక్తిదేవికి ఆశ్చర్యం కలిగింది. ఆమె దుఃఖం కొంచెం తగ్గిపోయింది. ఆమె కొంచెం సంతోషిస్తూ నారద మహర్షిని పొగుడుతూ ఆయనకు నమస్కరించింది. అయినా కూడా నారద మహర్షి ఆమెలో మిగిలి ఉన్న బాధను గమనించాడు. అప్పుడు నారద మహర్షి భక్తిదేవికి ధైర్యాన్ని ఇచ్చి
ఆమె గురించి ఆమెకు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు ఆమె ఎంత గొప్పదో అని. ఇప్పుడు నారదుడు భక్తిదేవితో చెప్పేది జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది. ఓకే. ఇంకా కొంచెం బాధతో ఉన్న భక్తిదేవితో ఇలా అంటున్నాడు, అమ్మాయి నువ్వెందుకు ఇంతగా బాధపడుతున్నావు? ఇంతగా శోకించడం వ్యర్థం కదా. నువ్వు వెంటనే దుఃఖాన్ని వదిలేసి భగవంతుణ్ణి పట్టుకో, అప్పుడు ఆయనే నీ దుఃఖాన్ని దూరం చేస్తాడు. కౌరవుల నుంచి ద్రౌపదీదేవిని కాపాడాడు, గోప సుందరీమణులను చేరదీసి వారిని కాపాడాడు. ఇలా సర్వకాలాలలో సమస్తాన్ని రక్షించే ఆ ప్రభువు ఎక్కడికో మాయమై పోలేదు కదా. పైగా నీవు సాక్షాత్తు భక్తిదేవివి, శ్రీకృష్ణునికి ఆయన ప్రాణముల కంటే కూడా ఇష్టమైన దానివి. నీవు పిలిస్తే ఆ పరమాత్మ పరిగెత్తుకుంటూ వచ్చి నీచుల ఇంట్లో కూడా ఉండగలడు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగాలలో మోక్షం రావడానికి జ్ఞానం మరియు వైరాగ్యం అనేవి సాధనములై ఉండేవి. కానీ ఈ కలియుగంలో మాత్రం కేవలం భక్తి ఒక్కటే ముక్తిని ఇచ్చే ముఖ్య సాధనం అవుతుందని భావించి ఆ పరమాత్మ తన సత్య స్వరూపంతో నిన్ను సృష్టించాడు. అప్పుడు నీవు అంజలి ఘటించి ఆ స్వామిని, ప్రభు నా కర్తవ్యం ఏమిటి అని నువ్వు అడిగావు. అప్పుడు ఆ స్వామి, ఓ భక్తిదేవి, నీవు ఎల్లప్పుడూ నా భక్తుల్ని పోషిస్తూ ఉండుము అని చెప్పాడు. నువ్వు దానికి అంగీకరించావు. నీ అంగీకారానికి సంతోషించిన ఆ ప్రభువు నీకు ముక్తిని దాసిగా ఇచ్చాడు. అలాగే జ్ఞానం మరియు వైరాగ్యాలని పుత్రులుగా నీకు ప్రసాదించాడు. వాళ్లే వీరిద్దరూ. గాయస్, ఒక్క నిమిషం గమనించండి. ఇక్కడ భక్తిదేవికి ముక్తి అనేది దాసి అంట. అంటే అందరూ ముక్తి కోసం ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ భక్తికేమో ముక్తి అనేది దాసి. అంటే భక్తి అనేది ఎంత గ్రేటో మీరు ఊహించుకోండి. ఇక మన కథలోకి వెళ్తే నారదుడు కంటిన్యూ చేస్తున్నాడు, దేవి నువ్వు వైకుంఠంలో నీ నిజస్వరూపంలో ఉంటావు. ఈ భూలోకంలో మాత్రం నీ అదృశ్య రూపంలో ఉండి భక్తులందరినీ పోషిస్తూ ఉంటావు. ఈ కలి ప్రభావమున నీ దాసి అయిన ముక్తికి ఇక్కడ ఉండలేక నీ ఆజ్ఞ తీసుకుని వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయింది. నీవు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆమె నీ దగ్గరకు వస్తుంది, తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతుంది. కానీ ఈ జ్ఞాన వైరాగ్యములను నీ పుత్రులుగా భావించి వాళ్ళని నీ సంరక్షణలో ఉంచుకున్నావు. ఈ కలి ప్రభావం వల్ల వాళ్ళు ఇలా తయారయ్యారు. ఏది ఏమైనా నువ్వు మాత్రం చింతింపవలదు. నేను నీ కుమారులని బాగు చేయడం కోసం తప్పకుండా ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను. తల్లి, నువ్వు ఇంకా దిగులు పడడం ఏమాత్రం మంచిది కాదు. నువ్వు ఆ దుఃఖంలో నుంచి బయటికి రా. ఈ కలియుగానికి మించిన యుగం ఇంకొకటి లేనే లేదు. నీ దుఃఖాన్ని పోగొట్టడానికి ఈ కలియుగంలోనే అందరి ఇళ్లల్లో, ప్రతి ఒక్కరి హృదయాలలో నిన్ను ప్రతిష్ఠిస్తాను. అమ్మాయి, నువ్వు చూస్తూ ఉండు. ఇతర ధర్మములన్నిటినీ కాదని ఈ ప్రజలందరూ నిన్నే స్మరించేలా చెయ్యకపోతే నేను ఆ శ్రీహరి యొక్క దాసుడనే కాదు. ఈ కలికాలమునందు నిన్ను కలిగియుండుట అన్నిటికన్నా శ్రేష్టమైనది. ఎందుకనగా నీవు మాత్రమే ఎంతటి పాపాత్ముడనైనా నిర్భయముగా, సులభముగా శ్రీకృష్ణుని చెంతకు చేర్చుతావు. ఇంకా నిన్ను ఎవరైతే వారి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారో, నిన్ను ప్రేమతో ఆశ్రయిస్తారో అలాంటి వారి కల్లోకి కూడా యమధర్మరాజు రాలేడు. ఇంకా భూత ప్రేత పిశాచాల గణాలు నిన్ను ఆశ్రయించిన వారి కల్లోకి రావాలన్నా కూడా గజగజ వణికిపోతాయి. నీ భక్తుల వైపు కనీసం కన్నెత్తి చూడాలన్నా వాటికి ధైర్యం సరిపోదు. అంతటి గొప్పదానివి తల్లి నువ్వు. నువ్వెందుకింత దిగులు పడుతున్నావు? వేదాలను చదివి ఎన్నో యజ్ఞములు చేసి కష్టమైన తపస్సులు ఆచరించినా కూడా ఆ పరమపురుషుణ్ణి చేరుకోలేరు. కేవలం భక్తి మార్గం ద్వారా మాత్రమే ఆ శ్రీకృష్ణుణ్ణి ఎవరైనా సులభంగా చేరుకోగలరు. మీరు ఇక్కడ గమనించారా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గోపికలే. గోపికలకి ఇవన్నీ ఏం రావు, కానీ కృష్ణుని ఇష్టపడ్డారు, కృష్ణునికి దగ్గరైపోయారు. ఇది భక్తి మార్గం అంటే. ఇంకా ఆయన చెప్తూ ఇలా అంటున్నాడు, నిజానికి నీ మీద అత్యంత ప్రేమ ఏర్పడటం మానవులకి చాలా కష్టం. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప లభించదు. ఈ కలియుగంలో ఒక్క భక్తి మాత్రమే తరించడానికి ఏకైక మార్గము. అమ్మా, నీ గురించి ఎంతని చెప్పనో ఆ స్వామికి అత్యంత ఇష్టమైన దానివి నువ్వు. ఈ వ్రతాలు, తీర్థములు, యాగములు, జ్ఞాన చర్చలు ఇవన్నీ అవసరమే లేదు తల్లి. కేవలం నిజమైన భక్తి ఒక్కటి ఉంటే చాలు, అదియే అన్నిటినీ ప్రసాదిస్తుంది. మొత్తానికి ఈ విధంగా తన గురించి గొప్పగా బాగా తెలుసుకున్న భక్తిదేవి మహాశక్తివంతమైనది. తన దుఃఖం మొత్తం పోయింది. ఇంకా భక్తిదేవి నారదునితో ఇలా అంటుంది, నారద మహర్షి, మీరు చాలా గొప్పవారు, సాధు పురుషులు. కేవలం ఒక్క నిమిషంలోనే చాలా కాలంగా ఉన్న నా దుఃఖం మొత్తం పోగొట్టారు. మీ హృదయంలో ఎల్లవేళలా నేను ఉంటాను. నేను మిమ్మల్ని వదిలి ఎప్పుడూ వెళ్ళను. ఇక మీరు దయచేసి నా పుత్రులను కూడా అనుగ్రహించండి. దయచేసి వారిని మీరు మేల్కొల్పండి అంటూ భక్తిదేవి నారదుని అడుగుతుంది. ఇక నారద మహర్షి కూడా ఆమె మాటలకు చాలా సంతోషించాడు.
ఎందుకంటే ఆమె మాటల్లోనే ఆమె దుఃఖం మొత్తం పోయినట్టు కనపడుతుంది కదా. సో నారద మహర్షికి కూడా చాలా హ్యాపీ. ఇక జ్ఞానం వైరాగ్యాలను లేపడానికి నారద మహర్షి తన చేతులతో ప్రయత్నిస్తాడు. కానీ వాళ్ళు మాత్రం లేవలేకపోతారు. వాళ్ళ సిచ్యువేషన్ చూసిన నారద మహర్షి ఇంకా వేరే రకాలుగా ప్రయత్నిస్తాడు. అంటే వేదాలను చదవడం, వేదాంత ఘోషలను వినిపించడం, భగవద్గీత లాంటి వాటిని కూడా వినిపించాడు. అయినా కూడా వాళ్ళు లేచి నిలబడి ఆవులిస్తూ పడుకుంటున్నారే కానీ భక్తిదేవిలాగా మాత్రం శక్తివంతులు అవ్వట్లేదు. ఇది చూసిన నారద మహర్షికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఇన్ని ఉత్తమ ప్రయత్నాలు చేసినా వారిలో ఏ మార్పు లేదే, ఈ వింత ఏమిటి, నేనింక ఏం చేయాలి అనుకున్నాడు. సో ఇప్పుడు నారద మహర్షి అన్ని ప్రయత్నాలు చేశాడు. అంటే ఆయన సహజంగానే గొప్ప మహర్షి, ఆయనకు తెలుసు కదా ఎట్లాంటివి గొప్ప పనులో. అవన్నీ ట్రై చేశాడు కానీ వాళ్ళు మాత్రం లేవలేకపోతారు. ఇంకా ఆయన ఏం చేస్తాడు? అప్పుడే ఆయన ఏమనుకుంటాడంటే ఇక దేవుణ్ణి స్మరించి దీనికి ఆన్సర్ కనుక్కుందాం అనుకుంటాడు. సో భగవంతుని ఎప్పుడైతే స్మరిస్తాడో అప్పుడు ఆకాశవాణి వచ్చి ఇలా అంటుంది, మహర్షి, నువ్వు అనుకున్న పని తప్పకుండా నెరవేరుతుంది. అయితే దానికోసం నువ్వు ఒక గొప్ప పని చేయాలి. ఆ పని ఏంటో నీకు కొంతమంది మహర్షులు చెప్తారు. నువ్వు ఆ సత్కార్యం చేసిన వెంటనే వీరికి ఉన్న నిద్ర వృద్ధాప్యం తొలగిపోయి తిరిగి పూర్వంలా శక్తిమంతులవుతారు. అప్పుడు భక్తి కూడా అంతటా వ్యాపిస్తుంది. ఇప్పుడు నువ్వు తక్షణమే ఆ కార్యం గురించి ఆలోచించుము అని ఆకాశవాణి ఇలా పలుకుతుంది. పాపం నారద మహర్షికి ఆకాశవాణి ఏ పని గురించి చెప్పిందో దాని గురించి చెప్పేవాళ్ళు ఎక్కడ ఉంటారో ఏమీ తెలీదు. ఆయనకు ఇంకా ఏమీ అర్థం కాక భక్తిదేవిని ఆమె పుత్రుల్ని అక్కడే వదిలేసి ఆయన ప్రతి పుణ్యక్షేత్రాన్ని సందర్శించాడు. ఆ సత్కార్యం గురించి తెలుసుకోవాలని అక్కడ ఉన్న ఎంతోమంది మహర్షుల్ని అడిగారు. కానీ ఆ మహర్షులు మాత్రం కొంతమంది తెలీదని, ఇంకొంతమంది ఇది అసాధ్యమైన పని అని చెప్పారు. ఇంకొంతమంది తెలీదని చెప్తే పరువు పోతుందని చెప్పేసి ఆ ప్లేస్లో నుంచి సైలెంట్గా జారుకున్నారు. నారద మహర్షి ఆ పని ఏంటో కనుక్కుందామని భూమి మొత్తం తిరుగుతూ ఉన్నాడు కదా. దానివల్ల అక్కడ ఉండే ప్రజలందరికీ ఆ విషయం తెలుస్తుంది. వాళ్ళందరూ ఇలా అనుకుంటారు, ఏంటి ఆయన వేదాలను చదివినా గీతను పఠించినా వాళ్ళు లేవలేకపోయారా? ఇంకా యోగిరాజైన నారదునికే వాళ్ళని ఉద్ధరించడానికి కావాల్సిన మార్గం తెలియకపోతే సామాన్యులమైన మనకు ఎట్లా తెలుస్తుంది ఆ సత్కార్యం ఏమిటో? సో ఈ విధంగా జనులందరూ ఇలా అనుకుంటారు. ఇక నారద మహర్షి కూడా ఎంతోమంది ఋషుల్ని అడిగినా ఆయన చేయవలసిన సత్కార్యం గురించి చెప్పలేకపోయారు. కాబట్టి ఇక ఆయన చేసేదేం లేక శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన బద్రీనాథ్ వెళ్ళి అక్కడ కొద్ది కాలం పాటు తపస్సు చేసైనా సరే దీని గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ఇక మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం నారద మహర్షి బద్రీనాథ్ వెళ్ళాక తపస్సు చేశాడా లేదా, పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా ఆ సత్కార్యం గురించి ఆయనకు తెలిసిందా లేదా, ఇంతకు ఆ సత్కార్యం ఏమిటనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక అసలు మ్యాటర్ మొత్తం నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఇదంతా చాలా పెద్ద సెటప్ అనమాట. సో భక్తిదేవికి వచ్చిన ప్రాబ్లం ద్వారా మనకు భాగవతం యొక్క గొప్పతనం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక భాగవతం యొక్క గొప్పతనం, పాటించాల్సిన నియమాలు ఇవన్నీ సెకండ్ వీడియోలో ఉంటాయి. సో ఇక మనమైతే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఒకవేళ మీలో ఎవరికైనా నిజంగానే ఇప్పుడే తెలుసుకోవాలని అనుకుంటే ఈ స్టోరీ మొత్తం పద్మపురాణంలో ఉంటుంది, భాగవత మాహాత్మ్యం అని. మీలో ఎవరికైనా ఆన్లైన్లో దొరికితే దాన్ని చూసుకోవచ్చు అనమాట. లేదంటే గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ బుక్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి, శ్రీమద్ భాగవతం, అందులోనే వాళ్ళు స్టార్టింగ్లో పెట్టారనమాట. సో మీకు ఏది వీలైతే అలా చూసుకోండి. సో మొత్తానికి ఈ వీడియోలో భక్తిదేవితో ఇంట్రడక్షన్ అయిపోయింది. నారదుడు ఆమెను కలవడం, ఆమెకు వచ్చిన ప్రాబ్లమ్స్ గురించి నారదుడు ప్రయత్నించడం, ఇవన్నీ అయిపోయాయి. సో మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.